ఇక్కడ కనిపించే ఈ మొక్కలు రోడ్ల పక్కన, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ, అలాగే చిల్ల చెట్ల మధ్య ఎక్కడంటే అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ఇవి తెలుపు, బ్లూ అండ్ రెడ్ కలర్లలో ఈ పూలు పూస్తూ ఉంటాయి. మరి ఈ మొక్కలు అయితే గనక విరివిగా మనకి ఎక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉంటాయి, కానీ వీటిని చాలా తక్కువ అంచనా వేస్తుంటాం. కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీన్ని డిసెంబరాలు పూలుగాను, అలాగే బిల్వగన్నేరుగాను, రకరకాల పేర్లతో శాస్త్రీయ నామాలు, అలాగే అనేక రకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. మరి ప్రధానంగా ఇది చేసేటటువంటి మేలు ప్రధానంగా షుగరు ఏదైతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది పెద్ద దివ్య ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. రోజు పరగడుపున నీటిలో కానీ, అలాగే పౌడర్గా కానీ ఒక స్పూను 2 స్పూన్లు కానీ తీసుకుంటే 15 రోజుల్లో షుగర్ నార్మల్ స్టేజ్కి రావడంతో పాటు షుగర్ వల్ల వచ్చేటటువంటి చాలా రుగ్మతలు, కిడ్నీలని, అలాగే ఫ్రోజన్ షోల్డర్స్ అని, అలాగే వీటికి సంబంధించి ఇతరత్ర ఏవైనా రక్త ప్రసరణ వ్యాధులు కానీ, ఇటువంటి బీపీ కానీ, ఇటువంటివి ఏమన్నా కూడా ఈ మొక్క ద్వారా చాలా వరకు నయం చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. మరి ఇది చాలా వరకు సమాజంలో చాలామంది దీన్ని ఇప్పటికే వాడుతూ ఉన్నారు. దీన్ని ఒక ఔషధంగా అందరూ గుర్తిస్తారు కూడా. మరి అటువంటి సందర్భాన్ని ఇప్పుడు ఈ మొక్కను చూపిస్తూ మనం చెప్తున్నాం. మరి ఈ మొక్కను అందరూ గుర్తించి దీన్ని ఖచ్చితంగా రోజు వాడుకోగలిగితే గనక మధుమేహానికి అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద శాస్త్రం ప్రధానంగా రూఢీ చేస్తున్నటువంటి అంశం కూడా.